సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేడక ఆదివారం ఉదయం 6 గంటలకు అలాగే 10 గంటలకు 2 ఆరాధనలు ఉంటే ప్రతివారు సకాలంలో ఆరాధనకు వచ్చి ఆరాధనలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి ఒక సూచన మాట లోకా సువార్త 7వ అధ్యాయము 27వ వచనం. నేను నా దూత నీకు ముందుగా పంపుచున్నాను. ప్రియకుమార కుమార్తె, ఈ యొక్క మాట భక్తుడు ప్రవక్త అయిన యెషయా గారు ప్రవచనం. యోహాను గారు రాకముందు లేదా యోహానుకు బదులుగా యోహానుకు సదృశ్యముగా తెలియబడుతున్న మాట. ప్రభువైన యేసు క్రీస్తు రాకముందు యోహాను ఒక స్వరములాగా ఆయన చేయబోతున్న పని తెలియచేయడం కొరకు యోహాను ముందుకు వచ్చిన్నాడని. అయితే ఈ సందర్భంలో ఒక వాగ్దానం కూడా గమనించినట్లయితే దేవుని యొక్క మాట ఉంటుంది, నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను. ఈరోజు తన యొక్క బిడ్డలను ప్రేమించిన దేవుడు ఆయన వారిని విడిచిపెట్టలేదు. కానీ కీర్తనకారుడు కూడా 34 సంకీర్తన 7వ వచనంలో ఉంటుంది, తన దూతలు తన యందు బదిలీ చుట్టూ కావలి కాయను. ఆయన తన యొక్క దూతలంట నీ కొరకు నా కొరకు నియమించున్నాడు. ఒకవేళ ఈ శ్రమకులంలో ఉన్నప్పుడు, అపాయకరమ స్థితిలో ఉన్నప్పుడు, అవమానములో లేదా ఎదురీతిలో ప్రతికూల పరిస్థితుల్లో అనిపిస్తుంది నేను చాలా బాధపడుతున్నాను, నేను చాలా దిగులు చెందుతున్నానని. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనల్ని బలపరుస్తున్న మాట, ఇదిగో నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను. మనకన్నా ముందుగా ఆయన దూత మన ముందు వస్తున్న ప్రసంగమా. కావున నువ్వు భయపడవసలేదు, ఆందోళన చెందవసలేదు, దిగులు చెందవసలేదు. ఇదిగో ప్రభువు నీకు సహాయము చేయను, ఆయన నీతో ఉండును, ఆయనను బలపరచును. ఆయన తన కృపను నీకు చూపించే దేవుడు, ఆయన నీ పట్ల తన యొక్క చిత్తమును నెరవేర్చే దేవుడు. ఒకవేళ మనం అనుకోవచ్చు, నాతో ఎవరు ప్రయాణం చేయట్లేదు, నన్ను ఎవరు ఆదరించట్లేదు, నాకు సహాయం చేయట్లేదని. కానీ ఆయన మాత్రము తన దూతలు నీ కొరకు నా కొరకు పంపినాడు. ఈరోజు దేవుని సందుకొచ్చి ఆరాధిస్తున్న నీవు నా ప్రియ సంగమా, నువ్వు నిరీక్షణ కలగండు. ఇదిగో నీ శ్రమలో, నీ కొదువులో, నీ కష్టములో నేను ఎంతో భయంకర పరిస్థితులు ఉన్నాయేమో, కానీ ఆయన దూతలే కావలి కాస్తుంది. ఆయన మనతో ఉంటాడు, మన ముందు ఉంటాడు, మన బాధలైన విడుదల చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి ఉన్నాను. ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారము అన్ని బిడ్డలైన వారు మీరు జ్ఞాపకం చేసుకొని నీ దీవెన నీ ఆశీర్వాదంతో నింపండి. ఇక వారికున్న కదులు తీసివేయండి. అలా నీ దూతల కంచె కాపుల ఉంచి వారు ముందుగా ప్రయాణింపచేసి ఇగో ప్రతి పనిలో విజయం దయచేయండి. ప్రతి ఆటంకాల నుంచి నేను దూరపరిచి నీ కాపుదలా సంరక్షించి నడిపించి బలపరచమని నీ యొక్క దీవెన నీ ఆశీర్వాదం దయచేస్తేనా నీ కృపాక్షమలతో నింపమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆయన నమ్మకించండి. ఆయన దూతలు మనల్ని కావలి కాసి మన ప్రతి పనులను విజయవంతం చేయను. దేవుడు దీవించును గాక. ఆమేన్.